జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ డివిజన్లో ఇంటింటికి వెళ్లి బీజేపీ పార్టీకి ఓటు వేయాలని ఎంపీ ఈటెల రాజేందర్ ప్రచారం చేశారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి లంకల దేకుప్పక్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే 2 సంవత్సరాలైనా ప్రజలకు ఏమీ చేయలేదని ఆరోపించారు. కేవలం మాటలే ఉన్నాయి కానీ అభివృద్ధి ఏమీ జరగలేదని విమర్శించారు. ఇంటికి పోయినా కూడా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి బయట ఆర్పాటం కనపడుతున్నప్పటికీ ఓటు మాత్రం బీజేపీకి ఇస్తామని మాట చెప్తా ఉన్నారు. రెండవది, గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలిస్తే నాకు ఏం ఒరగబెట్టింది లేదు. 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి. ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా అమలు జరగట్లేదు. మహిళలకు 2500 రూపాయలు నెలకిస్తా అని చెప్పిండు, చదువుకునే అమ్మాయిలకు స్కూటీ ఇస్తా అని చెప్పిండు, చదువుకునే విద్యార్థులకు కార్డు ఇస్తా అని చెప్పిండు. ఇట్లా అనేక హామీలు ఇచ్చిండు. పెన్షన్లు కూడా ఇప్పటికి ఇవ్వాలి. 2 సంవత్సరాలు కలిసినప్పటికి కూడా వయసు మీద పడ్డ వాళ్ళకు పెన్షన్లు కానీ, భర్తలు చనిపోయిన వాళ్ళకి కానీ ఇక్కడ ఇవాళ 2 సంవత్సరాలు చూసినాం. మాటలు కోటలు దాటిన రేవంత్ రెడ్డి కానీ కాళ్ళు తంగలు దాటన్నట్టుగా ఎక్కడేసి భావన ఉంది. అందుకని మోడీ గారికే ఓటేస్తాం, బీజేపీకే ఓటేస్తాం. రాబోయే కాలంలో వాళ్ళని చూసినాం, వీళ్ళని చూసినాం, బీజేపీకి ఓటేయాలని చెప్పి అనుకుంటున్నట్టుగా కనపడతాము. కాబట్టి డెఫినెట్ గా ఆర్భాట లేకపోతే ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఎంపీ గారు చెప్పినట్లు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన అభివృద్ధి శూన్యం. ఇక కాంగ్రెస్ పరిపాలన 2 సంవత్సరాల నుండి నేను నిజామాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నా. ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్క రూపాయి కూడా అభివృద్ధికి రాలేదు, ఎమ్మెల్యే ఫండ్ రాలేదు. మేము అప్పులు చేయమని చెప్పి ఈ 2 సంవత్సరాల కాలంలో 2 లక్షల కోట్ల అప్పు చేసిన ఘనత ఇలా కాంగ్రెస్ ది. ప్రజలందరికీ తెలుసు. ఈ 2 పార్టీలు కూడా, ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ ముసుగులో ఎంఐఎం క్యాండిడేట్. హిందువులందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు. 2 పార్టీలకు ఓటేసినా కానీ అటు ఎంఐఎం ఓటేసినట్లే హిందువులందరూ కూడా పోలరైజ్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా సైలెంట్ గా భారతీయ జనతా